హలో కొలీగ్. సో మన ఛానల్లో ఫస్ట్ బ్లాగ్ వీడియో ఈరోజే లాంచ్ చేస్తున్నాం అండ్ ఇదే ట్రావెల్ లాగ్ వీడియో కూడా ఇదే. సో అసలు అనుకోలేదు లైక్ ఏదో నైట్ రైడ్ వేద్దాం, చిల్ అవుట్ అవుదాం అని స్టార్ట్ అయ్యాం. బట్ మా ఫ్రెండ్స్ అందరూ లైక్ సరదాగా హోమ్ టౌన్ రాజమండ్రి వెళ్దాం అన్నారు. సో రాజమండ్రి స్టార్ట్ అయ్యాం. సో చాలా బాగా వచ్చింది. అంటే అసలు ఏమి ప్రిపేర్ అవ్వలేదు, ఎక్విప్మెంట్ కానీ ఏమీ తీసుకురాలేదు, అంతా ఫోన్లోనే షూట్ చేసాం. అండ్ అప్లోడ్ చేసింది కూడా రా వీడియో. సో వాయిస్ అది కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది కానీ లైక్ బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే షార్ట్స్ అన్నీ బాగా దొరికినవి. అందులోకి ఇది మా ఫ్రెండ్ ఐడియా. ఇది మేము ఏదో సరదాగా తిరుగుదాం అనుకుంటే ఆడే ఇచ్చాడు, సరదాగా వ్లాగ్ చేద్దాంరా పెడదాంరా అని. సో పెట్టాం. సో చూడండి, లాస్ట్ వరకు చూడండి. హలో కొలీగ్. సో ఈరోజు ఒక బ్లాగ్ చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి రాజమండ్రి కూడా వెళ్తున్నాం. సో ఇదే ఫస్ట్ ట్రావెలింగ్ ట్రిప్ కూడా. సో మేము ఏం జాగ్రత్తలు తీసుకున్నాం ఈరోజు చెప్తాను ఈరోజు. సో ఇదే మేము వెళ్తున్న కారు. రెడీ అంటారా? సో ఇది మేము వెళ్తున్న కారు ఇది. సో ఈరోజు దీనికి ఇంజిన్ ఆయిల్ మార్చాం, గాలి కొట్టించాం, పెట్రోల్ కొట్టించాం. అలాగే వర్షం పడింది కదా ఈరోజు, మంచిగా కడిగాం కూడా. సో అది. సో నాతో పాటు ఈరోజు ఎవరు వస్తున్నారంటే మా భాస్కర్ వస్తున్నాడు. వీడు ఒక్కడే మెకానికల్ ఇంజనీర్ చదివి ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నాడు. అండ్ అలాగే ఇంకోడు ఉన్నాడు మా వాడు రామకృష్ణ పేరు. వీడు చాలా బుద్ధిమంతుడు. అందుకే చూశారు కదా, మంచిగా టక్ చేయలేదు, ఏదో చేశాడు. ఇంకోడు ఉన్నాడు, ఆడు కెమెరా అంటే సిగ్గాడికి. చూద్దాం ఆగండి. చూసారు కదా, సిగ్గుపడుతున్నాడు. అరే అరుణది హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి. అంతే, మావాడు అలాగే ఉంటాడు. తాగినా తాగపోయినా ఆన్లో ఉంటాడు మావాడు. సరే మరి. సో ఇందాక మీకు అంతా బయట చూపించాను. ఇప్పుడు కార్ ఎక్కాం. లైట్ లేదు కార్లో, ఎవరు కనిపించట్లేదు కదా, ఏం పర్లేదులే. లైట్ అయ్యండి రా. సో మాస్క్ చాలా ముఖ్యం, అందుకనే నేను ఇక్కడ పెట్టాను స్టీరింగ్కి. ఊరు బాబు మా వాడు చూసారా, నాకేసాడు లైట్. సరే మరి అయితే అలా వెళ్తూ మంచిగా వీడియోలు పెట్టి పెడదామే. సో మీకు టైం చెప్పడం మర్చిపోయాను కదా ఇందాక. మరి టైం ఎంత అయిందిరా? 3 o'clock అంట. మరి అప్పటికి రాజమండ్రికి ఎప్పుడు వెళ్తాము అది వీడియో ఎండింగ్లో చెప్తామే. సో చూడండి, మొత్తం అంతా ఫాగ్ పట్టేసింది, మంచి చిల్లుగా ఉంది. సమ్మర్ అయినా సరే చలేసేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే విండోస్ కొంచెం అటు ఇటు దింపుతాను, కొంచెం ఏసీ అద్దానికి పెడతాను, మొత్తం పోద్దనమాట. క్లియర్ అవుతుంది, క్లియర్ అయిపోయింది. హలో. సో చివరికి సూర్యాపేట వస్తాం. ఇక సూర్యాపేట జిల్లా వచ్చేసాం. ఇక మా ఊరు అందరూ కూడా ఫుల్గా ఆడుకుంటున్నారు. ఇప్పుడు దాకా కొట్టుకున్నారు, ఆడుకుంటున్నారు. రోడ్డు అంతా ఖాళీగా ఉంది, విశాలమైన రోడ్డు. డ్యాన్స్లు వేయాలని ఉంది. అనండ్రా నెక్స్ట్ విజయవాడే. మాయా ఉరుములు మెరుపులు వస్తాయి కదా వెనకాల, అది కావాలి మనకి. నువ్వు వెళ్ళు, నేను తెస్తాగా. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కాదు మా, నీకు మెరుపులు రావడానికి వీడియో ఇది. గ్రాఫిక్స్ యాడ్ చేసేయ్. ఆ గ్రాఫిక్స్ కి మనకు అంత బడ్జెట్ లేదు, ఏదో తీస్తాం లేదు. నువ్వు ఎత్తరా కాలు. మాయా జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ ఎత్తరా అద్ది.
గాయస్. సో ఏలూరు వచ్చేసాం. సో వెనకాల చూస్తున్నారు కదా టోల్, అది వచ్చినప్పుడల్లా చాలా డబ్బులు బొక్కెట్ వేసుకున్నాం భయ్యా. సో ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఫాస్టాగ్ తీసుకుంటున్నాం. మా డీటెయిల్స్ చెప్తున్నాడు, అది మీరు కూడా ఫాస్టాగ్ తీసుకుంటే అనవసరంగా డబ్బులు బొక్కెట్టుకోకండి, రోజు తిరిగిపోతుంది. ఓకే మాట్లాడదాం. సో మా ఓడ ఒకటి సజెస్ట్ చేశాడు, అందరూ ఇలా వీడియోలు తీస్తున్నప్పుడు మంచి లొకేషన్ చూపించాలి, అందరికీ అట్రాక్టివ్గా ఉంటుంది అన్నారు. సో మీకోసం ఈ లొకేషన్ ఫైండ్ చేశాను. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. పొట్టు ఉంది కదా బాబు, జూమ్ చేయ బాబు. ఈ పొట్టు ఉంది కదా, మనం ఇప్పుడు చంద్రముఖి సినిమా చేసాం, పెద్ద పాము వచ్చింది, ఆ పాముని ఇందులోంచే తీసుకొచ్చారు. అది తీసుకొచ్చింది ఎవరో కాదు, నాన్న రా నాన్న, మనోడే తీసుకొచ్చాడు ఆ పాముని. కొంచెం ఎలా చెప్పమ్మా, ఎలా తీసుకొచ్చావు ఏంటి? जस्ट विजलिंग तो आ गया ఓకే तो पकड़ो. ఓకే, పాము ఎంత ఉంది? 30 అడుగులు. అమ్మబాబు 30 అడుగులంట. అంటే ఇంకో లొకేషన్ కూడా ఉంది, అదేంటంటే ఆ రాజు ఉన్నాడు కదా వెంకటపతి రాజు, అప్పుడెప్పుడో గృహలో దొబ్బేశాడు, ఆ ప్లేస్ కూడా మనకు ఉంది. రండి రండి. సో ఇదే ఆ గృహ. ఈ గృహ ఫ్రంట్ వ్యూ చూపిస్తాను రండి మీకు. ఫ్రంట్ సో నేను ఇందాక చెప్పాను కదా ఫ్రంట్ వ్యూ చూద్దామని, ఇదే ఫ్రంట్ వ్యూ. అప్పుడు ఆ వెంకటరాజు అలా వెళ్ళి ఆ గృహలోంచి దూరి ఇలా వచ్చి ఇంకా ఈ కట్టి వస్తుంది కదా, ఆ త్వరలోకి దూరాడు. ఆ త్వరలోకి దూరి అక్కడ తపస్సు చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు మన వెంకటేష్ వెళ్ళి ఆ రాజుని తీసుకురావడం జరిగింది. సో ఇది ఈ లొకేషన్కి ఉన్న పెద్ద చరిత్ర ఇది. సో ఇంకా మనం ఏమైనా మంచి లొకేషన్స్ ఉంటే చూద్దాం. ప్రజెంట్ అయితే ఇది బాగా ఎంజాయ్ చేశారు కదా, థ్యాంక్ యూ. సో ఇది మన కొవ్వూరు బ్రిడ్జ్ అండి, ఎదురెళ్తుంది చూసారా, జంగారెడ్డిగూడెం బస్సు. దాని నెంబర్ ఏంటంటే ఏపీ 377168. 37 అంట. ఓకే, దీన్ని క్రాస్ చేసిన తర్వాత మనకి గోదావరి వస్తుంది. ఇందాక మనం కోతిచింతలన్నీ చేసాం కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అక్కడి నుంచి వచ్చినాయి. సో చూసారు కదా వీడియో ఎలా ఉంది, లైక్ బాగానే ఉంది కదా. సో ఫ్యూచర్లో కూడా బ్లాగ్స్ ఇంకా చేస్తాను, ఈసారి మంచిగా చేస్తాను, ఎక్విప్మెంట్తో చేస్తాను. సో ఇలా రా వీడియోస్ గట్టా పెట్టను. సో రెస్పాన్స్ కూడా బాగానే వస్తుందని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దాట్, బికాజ్ నేను చూశాను వీడియో చాలా బాగా వచ్చింది, మా ఫ్రెండ్స్ కూడా చూశారు, అందరూ చూసినప్పుడల్లా బాగా నవ్వుకున్నారు. సో అందుకే కాన్ఫిడెంట్గా పెట్టేశాను, లేదంటే మంచిగా షూట్ చేసి పెడతాను. సో ఇవన్నీ చిన్న చిన్న మెమరీస్ కదా, సో ఎందుకులే మళ్ళీ వేస్ట్గా మేము ఎలా ఎంజాయ్ చేసామో మీకు కూడా తెలిస్తే. అండ్ ఇంకోటి ఏంటంటే మా వాళ్ళు కూడా కావాల్సినప్పుడు చూసుకోవడానికి ఉంటుందని చెప్పి మొత్తం పెట్టేసేది జరిగింది. సో డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ ద మోర్ అప్డేట్స్. అండ్ అలాగే చాలా చేస్తుంటాం ఇలాంటి వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.